రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఐ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారో ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి.
ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికీ వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడుండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జీఎస్టీపీ మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ, టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా,
నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు, ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది. కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది, సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి, ఐఓటీస్ ఉన్నాయి, రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకొని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి. ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ తెలుగు బిడ్డే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అదే సమయంలో మిడ్-90లో టెక్నాలజీ వచ్చింది. మనం అందరం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం. మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెంట్గా వచ్చింది. యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు. అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి. మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి.
మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే ఎక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లోకి వచ్చి. ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను. ఇప్పుడు P4 ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే మొదటి విడత జీరో పావర్టీ 2029 ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయానని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత, ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం. అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్ళే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి, అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు, ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు విశ్వనాథ్ గారికి ఒకటే కోరాను. నేను మొట్టమొదటి అడిగినప్పుడే 200 ఎకరాలు భూమి అడిగితే ఆ రోజే నేను చెప్పాను ఒకే కండిషన్, అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం, 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్టుండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్టయితే ముందుండాలి, ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా. మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను, ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 60-65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను,
200 acres of it. I am going to create competition. It should be unique campus for all its purposes, either solar energy, they have to generate their own energy here. It is possible. I am making Amaravati clean and green, green and blue. 30% of land is going to cover with water and greenery. That is the beauty of this city. Here we are going to use only green energy. All utilities are coming in duct. And also even we are going for district cooling. Even any building wanted to have any AC, we will provide air conditioning. That is the planning we are doing. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, WIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7, 8 are going to be here. And we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. Even IITs, we are getting more seats now. So, ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది. మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అమరావతి నాన్ స్టాప్, అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడుండాలో మీరు ఆలోచించండి. మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు. ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం. విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది.
తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి హెచ్ఏఎల్ సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది, నేనే తీసుకొచ్చాను. భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం. ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి. ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు మీరు చూస్తే $130 బిలియన్ మనం హార్డ్వేర్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా భవిష్యత్తులో $500 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందుకనే అనంతపూర్ దగ్గర పెద్ద హబ్ తయారు చేస్తున్నాం. ఇది కూడా వస్తుంది. ఇప్పుడే మీరు డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. భవిష్యత్తు డ్రోన్స్ది ఐడెంటిఫికేషన్కి కానీ, రెండోది అప్లికేషన్కి కానీ రాబోయే రోజులు డ్రోన్స్ అన్ని మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అందుకని ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెట్టి భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నిర్ణయం చేశారు. ప్రైవేటైజేషన్లో కూడా సెటిలైట్స్ని లాంచ్ చేసే అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఒక్క శ్రీహరికోటలోనే మనం లాంచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా లాంచ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. దీనికి కూడా నాంది పలుకుతాం. గ్రీన్ ఎనర్జీ దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక డెమాన్స్ట్రేషన్ చూపించారు. గ్రీన్ హైడ్రోజన్, నైట్రోజన్, అమోనియా ఇవన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడుండే స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఫస్ట్ మూవర్ కింద విట్టుండి ఎక్కడికక్కడ మీరు కానీ అకాడమిక్ ఎక్సలెన్స్లో ముందుకు పోగలిగితే, ఇన్నోవేషన్లో ముందుకు పోగలిగితే అది దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు పబ్లిక్ పాలసీల ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్టూడెంట్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా విట్టు విశ్వనాథన్ గారిని ఇంకొక విషయం కూడా కోరాను. ఇక్కడ చాలామంది రైతులు, 29,000 మంది రైతులు, అదే మరి చాలామంది రైతు కూలీలు ఇక్కడ అమరావతికి సహకరించారు.